హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో హియర్ మనం పైథాన్ని ఎప్పుడు కూడా మనం అప్డేటెడ్ వర్షన్, న్యూ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో పైథాన్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ పైథాన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. పైథాన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ python.org అని ఉంది కదా. సో python.org దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం డౌన్లోడ్ పైథాన్, ఇక్కడ వర్షన్ ఉంది, లేటెస్ట్ వర్షన్. మనం ఎప్పుడు కూడా లేటెస్ట్ వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఏమైనా కొత్త ఫ్యూచర్స్ ని, న్యూ ఫ్యూచర్స్ ని అప్డేట్ చేస్తే ఈ వర్షన్ లో ఉంటాయి. సో అలాగే రిమూవింగ్ ద బగ్స్ అండ్ ఎర్రర్స్. సో ఏమైనా బగ్స్ అండ్ ఎర్రర్స్ పాత వర్షన్ లో ఉంటే వాటిని రిమూవ్ చేసి అప్డేట్ చేసి మళ్ళీ కొత్త వర్షన్ ని అప్డేట్ చేస్తారు. సో కొత్త వర్షన్ ని లాంచ్ చేస్తారు. సో అందుకే మనం ఎప్పుడు కూడా కొత్త వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ పైథాన్. సో 3.13.2. సో ఈ వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి. సో డౌన్లోడ్ అయిపోతుంది. సో రైట్, డౌన్లోడ్ అయిపోయింది. ప్లస్ ఇది మనం విండోస్ కి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లైనక్స్ కి డౌన్లోడ్ చేసుకోవచ్చు, మ్యాక్ ఓఎస్ వర్షన్ ఇలా. సో మనం విండోస్ కి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో ఇలా విండోస్ పైన క్లిక్ చేసి సో మీకు ఎంత బిట్స్ కావాలో, ఎంత బిట్ కావాలో సో అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదు మనకి లైనక్స్ లో కావాలనుకుంటే లైనక్స్ పైన క్లిక్ చేయండి ఇలా. సో లైనక్స్ పైన క్లిక్ చేస్తే సో అందులో లైనక్స్ కి సంబంధించినవి ఉంటాయి. సో ఇలా మనం మ్యాక్ ఓఎస్, సో ఇలా మ్యాక్ ఓఎస్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం పైథాన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ లో ఐడియల్లీ అని సెర్చ్ చేయండి. సో ఐడియల్లీ అప్లికేషన్ వస్తుంది ఫస్ట్ మనకి. సో ఐడియల్లీ ఇక్కడ చూడండి, ఐడియల్లీ పైథాన్ 3.13 64 బిట్ ఇలా వస్తుంది మీకు కూడా. సో ఇక్కడ ఐడియల్లీ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇది పైథాన్ కి సంబంధించింది. సో స్టార్టింగ్ లో మనం పైథాన్ ప్రాక్టీస్ కోసం ఐడియల్లీని యూజ్ చేస్తాం. సో దీన్ని యూజ్ చేసుకొని మనం పైథాన్ ప్రాక్టీస్ చేస్తాం. దాని తర్వాత వేరే ఫైల్స్ ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు హౌ టు ఓపెన్ పైథాన్. సో మనం ఇప్పుడు పైథాన్ ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. సో ఇలా మనం సెర్చ్ లోకి వెళ్ళి ఐడియల్లీ అని టైప్ చేయాలి. ఐడియల్లీ అని టైప్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇలా మనం ఫైల్లోకి వెళ్ళాలి. సో ఫైల్, సో మనం కొత్త ఫైల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ న్యూ ఫైల్. సో ఇక్కడ న్యూ ఫైల్. సో దానికి ఏదైనా ఒకటి ఇచ్చేయండి, ఎగ్జాంపుల్ ఏబిసి. సో ఫైల్, ఇక్కడ మనం సేవ్ ఫైల్ క్లిక్ చేయాలి. సేవ్, రైట్. సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒక పేరు ఇవ్వాలి దీనికి. సో ఎనీ నేమ్. సో నా పేరు కృష్ణ కాబట్టి సో కృష్ణ అని నేను ఇస్తాను. సో .py కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ .py ఏదైనా పేరు ఇచ్చినప్పుడు దాని పక్కన .py పైథాన్ అని కంపల్సరీ మీరు పెట్టాల్సిందే. సో దాని తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఫైల్ ఓపెన్ చేయాలి. వెయిట్ సెకండ్. కృష్ణ అని ఉంది కదా. సో ఈ ఫైల్, సో మనం ఈ ఫైల్ ని రన్ చేయడానికి చూద్దాం. సో రన్ మాడ్యూల్. సో ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఏబిసి అని క్లిక్ చేసి సో ఏబిసి ఈస్ నాట్ డిఫైన్ అని వచ్చింది. నేమ్ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ ఏబిసి దగ్గర ఇక్కడ ఇవి ఇవ్వలేము మనం. ఇక్కడ సింగిల్ కోట్ డబుల్ కోట్స్ ఇవ్వలేము ఏబిసి దగ్గర. సో అందుకే మనకి ఫైల్ ఎర్రర్ వచ్చింది. సో రన్ ద ఫైల్. సింగిల్ కోట్ డబుల్ కోట్ ఇచ్చి చూద్దాం. ఎంటర్. సో వచ్చింది మనకు అవుట్పుట్ ఏబిసి. సో ఇలా అన్నమాట, ఫైల్ ని ఇలా రన్ చేయాలి మనం. కొత్త ఫైల్ ఓపెన్ చేద్దాం. సేవ్ క్లిక్ చేయండి. వన్ డే
ట్యూస్డే సో ఇక్కడ డెస్క్టాప్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ డెస్క్టాప్ మర్చిపోయాను. సో ఇక్కడ డెస్క్టాప్ పైన క్లిక్ చేయండి. సో డెస్క్టాప్ పైన క్లిక్ చేయండి. సో అప్పుడు మనకి ఈ ఫైల్ అనేది డెస్క్టాప్ పైనకి వచ్చేస్తుంది. సో డెస్క్టాప్ పైన క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ట్యూస్డే అనే ఫైల్ మనకి డెస్క్టాప్ పైన వచ్చేసింది. సో ఇక్కడ ట్యూస్డే అనే ఫైల్ డెస్క్టాప్ పైన వచ్చింది. సో దీనిపైన రైట్ క్లిక్ చేయండి. షో మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఈ ఫైల్ ఓపెన్ కాదన్నమాట ఇలా. సో ఇలా మనం షో మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. ఎడిట్ విత్ ఐడిఎల్ఈ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఎడిట్ విత్ ఐడిఎల్ఈ. సో ఇక్కడ మనం ఫైల్ ని రన్ చేద్దాం. సో రన్ మాడ్యూల్. సో మనకి అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. సో అదే మనం ఇక్కడ సింగిల్ కోడ్ డబుల్ కోడ్ ఇస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అవుట్పుట్. సో ఇక్కడ చూడండి సింగిల్ కోడ్ డబుల్ కోడ్ ఇచ్చి నా పేరు టైప్ చేస్తే అప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి. ఎంటర్. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ వచ్చింది శివ అని. సో ఎర్రర్ ఏం రాలేదు. సో ఇక్కడ సింగిల్ కోడ్ డబుల్ కోడ్ మనం స్ట్రింగ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ వాడినప్పుడు ఇలా యూజ్ చేస్తాం. సో వచ్చేసి పైథాన్. సో ఇది వచ్చేసి పైథాన్ అప్లికేషన్.